మొత్తం మీద బాటర్ ఏంది అది అది ఏళ్ళు చూపిస్తుంది చూడు ఏంది చెప్పు ఎక్కిరిస్తాను చూడమ్మా ఉన్నారుగా ఎన్ని కుజ్జీలు వేస్తారా కుజ్జీలు అందరూ వస్తున్నారా కొంతమంది వచ్చేది అందరూ రారుగా వచ్చిన వాళ్ళకి చాలు బాయ్ వెళ్తున్నావా ఇంటికి అదేందిగా 9 గంటలకు ఏంది మళ్ళీ కొట్టుకాడికా పట్టీలు తీసుకుంటారు వెళ్ళు కొట్టు దగ్గరికి బాయ్ ఏళ్ళు చూపిస్తాను ముక్కు కోయటమే రావిపాడు గ్రామ ప్రజలకు తెలియజేయగా ఈ 23/8/2024 అనగా ఈ రోజు ఉదయం 9 గంటలకు మన జమ్మినగరంలోని రావిపాడు సచివాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామ సభ నిర్వహించబడుతుంది. కావున గ్రామ పంచాయతీ గ్రామ సభ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సెప్టెంబర్ 2005 ఆమోదించబడి ఫిబ్రవరి 2006 సంవత్సరం నుంచి మనకి ఈ పథకానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే మాకు పని లేదు ఉపాధి లేదు అని పంచాయతీని సంప్రదిస్తారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ కార్డులు అందజేయటం, అట్లాగే పని కల్పించడం. ఈ పని కల్పించడం ద్వారా వాళ్ళకి 100 రోజులు పని కల్పించాలనేది చట్టం యొక్క నిర్దేశం. దాని ప్రకారం ఎవరైతే ఉపాధి హామీ కార్డు పొంది ఉంటారో వాళ్ళందరికీ కూడా సీజన్ను బట్టి 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వేతనం కూడా మీకు మీ యొక్క పోస్టల్ కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ డైరెక్ట్గా జమ చేయడం జరుగుతూ ఉంది. సో కూలి పని చేయించటం, దాంతోపాటు రకరకాల పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం. ఈ పథకంలో పనిచేసినందుకు కూడా మీకు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. గ్రామ సభ సందేశాన్ని చదువుతున్నప్పుడు నిరుపేదలకు ఉపాధి కల్పన మరియు సుస్థిర ఆస్తుల సృష్టి ప్రధాన లక్ష్యాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 నుండి అమలు చేయబడుతుంది. గ్రామీణ నిరుపేదలకు పనులు లేని సమయంలో పనులు కల్పించడం, బంజరు భూమిని సాగు భూమిగా మార్చడం, వ్యవసాయ మరియు అనుబంధ కార్యక్రమాలను చేపట్టే సహజ వనరులను అభివృద్ధి చేయడం, పండ్ల తోటల పెంపకం ద్వారా సుస్థిర జీవనోపాధి కల్పించడం మరియు గ్రామానికి అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పించి సమగ్ర గ్రామీణ అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పాన్ని మీ అందరికీ తెలియజేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మన గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను తెలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు మా ప్రాధాన్యతల ప్రకారం ఏమేమి పనులు చేపట్టాలని నిర్ణయించడానికి ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులకు రూపాయి ఖర్చు లేకుండా 100% సబ్సిడీతో పండ్ల తోటల పెంపకం మరియు గులాబీ, మల్లె వంటి పూల తోటల పెంపకం, పశువులకు 90% రాయితీతో షెడ్ నిర్మించడం. ఈ షెడ్లకు సంబంధించి 2 గేదెలకి, 4 గేదెలకి, 6 గేదెలకి, అట్లాగే గొర్రెల షెడ్లు, కోళ్ళ షెడ్లు కూడా మనం నిర్మించుకోవచ్చు. మల్బరీ తోటల పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకానికి సంబంధించినటువంటి షెడ్ల నిర్మాణం, సాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేందుకు పారం పాండ్లు, అమృత సరోవరంతో చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ, రైతుల యొక్క శివారు భూములకు సైతం నీటిని అందించడానికి కాలువ పనులు,
గ్రామంలో పచ్చదనం పెంచడానికి నర్సరీల ఏర్పాటు, మొక్కలను పొలం గట్ల వెంట రోడ్డుకు ఇరువైపులా, చెరువు గట్లు, ప్రభుత్వ పూరంబోక స్థలాలు, కొండగుట్టల పైన పెద్ద ఎత్తున నాటించడం, గ్రామంలో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు సహా మౌలిక వసతుల కల్పన. ఇవన్నీ పనులు చేస్తారు. ఈ చేసిన పనులు మళ్ళీ సామాజిక తనిఖీ అని చెప్పి మనకు బయట నుంచి ఏదైతే మనం ఈ ఉపాధి హామీ పనులు ఏదైతే చేపడతామో వాటన్నిటికీ కూడా గ్రామంలోనే గ్రామ సభ మళ్ళీ నిర్వహించి దానికి సంబంధించి పనులు తనిఖీ చేస్తారు. మనం ఏం పనులు చేశామో దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే దానికి సంబంధించినటువంటి అవి కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ తప్పులు లేదంటే ఇంకోటి మనం ఏదైతే గ్రామంలో పనులు చేసే ప్రాంతాల్లో మొక్కల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకు తీర ప్రాంతాల్లో నల్లకొమ్మ చెట్లు పెంపకం, పశువుల నిరోధక కందకాలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ చుట్టూ కందకం తవ్వి మొక్కలు పెంచడం, ప్రభుత్వ సంస్థల్లో సరిహద్దు కందకాలు, కొత్తగా చేపల చెరువులు నిర్మించట, రైతుల్లో ఫామ్ పాండ్ నిర్మాణం, సిల్ట్ అప్లికేషన్, ల్యాండ్ లెవలింగ్, రైతుల భూముల నందు సరిహద్దులు నిర్మించడం, పండ్ల మొక్కల నర్సరీ పెంచడం, పండ్ల తోటల్లో భూసార సంరక్షణ, నల్లగాలు తవ్వటం, తీరం వెంబడి ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంచడం, బోడి గుట్టల యందు విత్తనాలు నాటడం, వ్యక్తిగత మొరింగా రైతుల పొలాల్లో గడ్డి పెంపకం, క్రీడల కాలువ పూడిక తీయట, కమ్యూనిటీ భూముల్లో మడ అడవుల పెంపకం, పండ్ల తోటల్లో చెట్ల చుట్టూ కందకాల నిర్మాణం, పశువుల చెట్ల నిర్మాణం, గొర్రెల చెట్లు, కోళ్ళఫారాలు, పండ్ల తోటల్లో నేల తేమ పరిరక్షణ కందకాలు, భూ ఉపరితలంలో నీటి నిల్వ కుంటలు, వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పునరుద్ధీకరణ, పూల తోటల పెంపకం, మల్లె, గులాబీ, మలబరీ తోటల పెంపకం, మనకు డబ్బులు పడ్డాయి అంట మాకు వారం 1800 అంటున్నారు, 1200 అంటున్నారు, ఏ విషయం తెలియదు. స్థూలంగా ఆల్రెడీ రోడ్లు ఉన్న చోట డ్రైన్స్ కట్టుకోవడం, ఇంటర్నల్ రోడ్స్ ఉన్న చోట డ్రైన్స్ కట్టుకోవడం, అట్లాగే కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి సీసీ రోడ్స్ దాని పక్కన సైడ్ డ్రైన్స్ కట్టుకోవడం. దీనికి సంబంధించి కొన్ని పేర్లే తీసేశారండి. అసలు పేర్లు పోవమ్మా, ఒకసారి వచ్చిన పేర్లు మేము మా పేర్లు పాటమేది ఫస్ట్ నుంచి పెట్టిన పేర్లు అని అడిగినా కూడా మీరు రాలేదని చెప్పారండి. అంటే మీరు డిమాండ్ పెట్టుకోవాలి. ఈ డిమాండ్ పెట్టుకుంటే రాసి కూడా పంపించాము. అంటే మా డిమాండ్ పెట్టుకుంటే పని చేయడానికి వస్తుంది. ఒకసారి పేరు కాదు, ప్రతి సంవత్సరం నిరుడు చేయడే లేనిది తీసేశారు, మీ పేర్లు లేవు అన్నారు ఒకటే మాట. అంటే పని అడిగితే పోయినాయి అని చెప్పారులేండి, లేవని చెప్పారు. మీకు పని లేదు, పని పేర్లు పోయినాయి అని చెప్పారులేండి. ఈ ఉపాధ్యాయ పదవికి పేర్లు వచ్చి పోతాయా? కొన్ని పేర్లు వచ్చి పోలీస్ మాత్రం చేసిన పేరు కాదు, పోలీస్ బ్యాక్ ఇప్పుడు చేసిన వాళ్ళ మధ్యలో చేయకుండా పని చేయకుండా ఉంటే పోతే అంతేగాని పని చేస్తా ఉండే వాళ్ళ పేరు లేదు పోవు. మా వాళ్ళు ఇంటికాడ ఉండలేదండి, పోతానే అన్నారు. సరే అక్కడ ఏమన్నా ఉంటే పేరు చెప్పండి, ఒకసారి రాత్రి చెక్ చేపిస్తాం. డైలీ చేసే పేరు పోవమ్మా, అవి ఆధార్ కార్డు ఇంకా పోతే బోర్డులో పెడతారు అంతే. ఆధార్ కార్డు ఇప్పుడు మీ జాబ్ కార్డు ఆధార్ కార్డు ఇంకా పోతే బోర్డులో పెట్టేస్తారు. బోర్డులో పెడతారు అంతే పోయి. పేరు రాసి అందుకని బోర్డు తీసేసి ఆధార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఉపాధి కార్డుకి జాబ్ కార్డు మీటింగ్ ఇవాళ జరిగింది మాకు ఇక్కడ.
ఈ మీటింగ్ మా జాబ్ కార్డు వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి ఉపాధి పనికి మాకు ఇలా జాబ్ కార్డులు ఇచ్చారు మా ఊర్లో. ఇవి ఈరోజైతే మాకు గ్రామ పంచాయతీ వార్డు కాడ ఇలా ఉపాధి పథకం గురించి మీటింగ్ పెట్టి మాకు అవగాహన చేసి ఉపాధి పని కల్పించడానికి మీటింగ్ పెట్టారు. మీటింగ్ చాయ్ బిస్కెట్లతో ముగిసింది ఇవాళ మీటింగ్.